హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ 'ఎవరే నువ్వు మోహిని' పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈ కథ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దీని రచయిత శశి గారు. ఈ కథ క్రెడిట్ అంతా కూడా రచయితకే వెళ్తుందండి. ఈ కథ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినటానికి ట్రై చేయండి. కథ చాలా బాగుంటుంది. చక్రి ఓకే అన్నట్లుగా కనురెప్పలు మూసి సైగ చేస్తాడు. కాగల కార్యం గంధర్వులు చేసినట్లు బంటికి ఫోన్ వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి. పాపం ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు కదా. ఇంట్లో వాళ్ళు రోజు ఫోన్ చేసి కనీసం గంట వరకు మాట్లాడతారు. మనం నిన్న వివరించిన స్టోరీ అయితే ఇక్కడి వరకు చెప్పుకున్నామండి. అంటే ఎవరే నువ్వు మోహినిలో ఫస్ట్ పార్ట్ ఇక్కడితో ఎండ్ అయిందనమాట. ఇప్పుడైతే నేను రెండో పార్ట్ని మీకు వివరిస్తాను. బంటి వెళ్ళగానే రంజిత్ కోపంగా ఎవరు చంపారు వాళ్ళని, అటు పోలీసులకు ఇటు మనకు దొరకకుండా ఎవరు చేస్తున్నారు ఇదంతా, నేను ఇక్కడ లేనప్పుడు మళ్ళీ ఎవరైనా అని రంజిత్ అనుమానంగా అడుగుతాడు. లేదురా బాబు, అప్పుడు జరిగింది సరిపోదా, మళ్ళీ ఎందుకు అలా చేస్తాం అని అంటాడు చక్రి. రంజిత్ ఆవేశంగా చక్రి కాలర్ పట్టుకొని, మరెవ్వరు, దయ్యం చంపుతుందని అంటున్నారు జనాలు బయట. అవును, వాళ్ళని చంపిన విధానం చూస్తే అలానే అంటారు ఎవరైనా అని అంటాడు చక్రి. బంటి ఫోన్ మాట్లాడేసి రావడంతో రంజిత్ బంటిని అనుమానంగా చూస్తూ, నువ్వేంట్రా కాలేజీ మధ్యలో మానేసి వెళ్ళిపోయావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు మా నాన్నకి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల మానేసి మా ఊళ్ళో జాయిన్ అయ్యాను. నా దరిద్రం ఏంటంటే నాకు దుబాయ్లో జాబ్ వచ్చిందని మీతో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చి ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఆ దుబాయ్ జాబ్ పోయింది అంటూ తన విచారకర బాధను మందు తాగుతూ చెప్తుంటాడు. చక్రి కూడా బంటి మాటలను వింటూ తాగుతూ ఉంటాడు. రంజిత్కి మెల్లగా కళ్ళు బయలు కమ్ముతుంటాయి. ఒరేయ్, ఏం బ్రాండ్రా ఇది, ఒక్క గ్లాస్కి మత్తెకేసింది అని అంటాడు కొంచెం మత్తుగా. బంటి చక్రి నుంచి ఏం సమాధానం రాదు. ఎందుకంటే బంటికి చక్రికి మందు ఎక్కువై కింద పడిపోయి ఉంటారు. రంజిత్ కూడా ఈ మందులోనే ఏదో తేడా ఉంది అని అనుకుంటూ పడిపోతాడు. జ్వాల ఫైల్ ఓపెన్ చేసి చూస్తుండగా చరణ్ అండ్ రాకేష్ అక్కడికి వస్తారు. జ్వాల వాళ్ళని సిద్ధార్థ్కి పరిచయం చేసి, వీళ్ళు నా టీం మెంబర్స్ అని చెప్తుంది. అప్పుడే అక్కడికి లత వచ్చి, మేడం, వెనుక ఉన్న గది నుంచి ఒకటే దుర్వాసన వస్తుంది అని అంటుంది. జ్వాల కోపంగా, నిన్నెవరక్కడికి వెళ్ళమన్నారు, అది బాబీ క్లీన్ చేస్తాడులే, నీకు చెప్పిన పని చేస్తే చాలు, అన్నింట్లోనూ వేలు పెట్టకు అని అంటుంది. జ్వాలనే ఎప్పుడు కూడా అంత కోపంగా చూడని సిద్ధార్థ్ షాక్ అయి చూస్తాడు. బాబీ వెంటనే, లత నువ్విలారా, మేడం కేసు డిస్కషన్లో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు, ముఖ్యంగా ఇలాంటి విషయాలు చెప్పి అని అక్కడి నుంచి అతను తీసుకొని వెళ్ళిపోతాడు. గైస్, ఇవి మన ఏసీపీ గారు తన ఎంక్వైరీలో తెలుసుకున్న విషయాలు. ఇవి మృతుల పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఫస్ట్ చనిపోయిన వ్యక్తి కుమార్. ఇతన్ని చాలా దారుణంగా హింసాత్మకంగా చంపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 2 రోజులు ఫుడ్ పెట్టలేదు. 3వ రోజు గొడ్డుకారం కలిపిన అన్నం పెట్టారు. పైగా ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదు. అలా ఈ వ్యక్తి 2 చేతుల వేళ్ళు నరికేశారు. పైగా సగం ముఖం కాలే విధంగా యాసిడ్ పోశారు. ముఖంపై మాత్రమే కాకుండా అతని ప్రైవేట్ భాగంపై కూడా. అలా కుమార్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. కానీ రవి విషయంలో పూర్తిగా వేరు. అతనికి మత్తు ఇచ్చి కిడ్నాప్ చేశారు. పైగా అతనిపై యాసిడ్ దాడి జరగలేదు, కత్తితో పొడిచి పొడిచి చంపారు. కానీ ఒక్కొక్క కత్తిపోటుకి 30 నుంచి 40 నిమిషాల గ్యాప్ ఉంది అని రిపోర్ట్లో ఉంది. పైగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 2 డెడ్ బాడీస్పై ఎటువంటి ఆనవాళ్లు లేవు. అదీ కాక రవిని కిడ్నాప్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఆమెను చూశాను అని చెప్పాడు, కానీ ఆమె గురించి కూడా ఎటువంటి సమాచారం లేదు, అనామిక అనే పేరు తప్ప అని జ్వాల ముగించగానే చరణ్ మాట్లాడుతూ, ఖచ్చితంగా ఈ మర్డర్ సైకో చేసుంటాడు అని అంటాడు. లేదు, ఇది ఏ సైకో చేసిన పని కాదు, అలాగే బయట వచ్చే రూమర్స్లా ఇది ఏ దెయ్యం పని కాదు అని అంటుంది. మరి ఎవరు చేస్తుంటారు, ఎవరికి అంత ధైర్యం, చనిపోయిన వ్యక్తులు మామూలు వాళ్ళు కాదు, ఆర్థికంగా రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు అని అంటాడు సిద్ధార్థ్. నువ్వే అన్నావుగా వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు అని. మేము ఒక్కసారి కుమార్ అండ్ రవి ఫ్రెండ్స్ని కలవాలి, వాళ్ళని పిలవద్దు, మనమే వెళ్ళి కలవాలి అని అంటుంది జ్వాల. చక్రికి బాగా దాహంగా అనిపించి నీళ్లు త్రాగడానికి లేస్తాడు. అప్పటికే బాగా చీకటిగా ఉండడంతో, ఏంటి అప్పుడే రాత్రైందా, పక్కనే సోయ లేకుండా పడి ఉన్న బంటి రంజిత్లను చూస్తూ అంతలా తాగామా అనుకుంటూ వాటర్ కోసం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాడు.
అప్పుడే ఎవరో డోర్ కొట్టినట్లు శబ్దం వినిపించడంతో ఈ టైంలో ఎవరు అనుకుంటూ విసుగ్గా డోర్ ఓపెన్ చేస్తాడు, కానీ అక్కడ ఎవరూ ఉండరు. చక్రి చుట్టూ చూసి నాకలా అనిపించి ఉంటుందిలే అనుకుని లోపలికి వచ్చి తలుపులు వేసి 2 అడుగులు వేసేసరికి మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. చక్రి మళ్ళీ ఎవర్రా అది, నాతో ఆటలాడుతున్నారా అని డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా కుమార్ నిలబడి ఉంటాడు. చక్రి షాక్ అయి, కుమార్ నువ్వు చనిపోయావు కదా అంటాడు. లేదురా, చనిపోతే ఇక్కడికి ఎలా వస్తాను, చనిపోయిన వాళ్ళు ఇలా కాళ్ళు చేతులు తిప్పి ఉంటాయి అని తన కాళ్ళు చేతులు తిప్పి చూపిస్తాడు. చక్రికి పై ప్రాణాలు పైనే పోయినట్లు అవుతుంది. మాటలు రాక అలా బిగుసుకొని పోతాడు. ఇంకా చూడు, ఈ ముఖం ఉంది కదా, ఇది ఇలా కాలిపోయి ఉంటుంది అంటూ తన రూపం వికృతంగా మారిపోతుంది. చక్రికి భయం వేసి ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. చా, ఏంటి ఇదంతా కళ, ఇంత దారుణంగా వచ్చింది కళ అనుకుంటూ తన ఫేస్కి పట్టిన చెమటని తుడుచుకుంటూ టైం చూస్తాడు. 1:40 అవుతుంది. అయినా నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చి పడుకున్నాను? బంటి, రంజిత్ ఎక్కడున్నారు? వాళ్లలో ఎవరో ఒకరు నన్ను బెడ్పై వేసి ఉంటారు అనుకుని బయటికి వచ్చి చూస్తాడు. వాళ్ళు ఎక్కడ పడి ఉన్న వాళ్ళు అక్కడే పడుంటారు సోయలేకుండా. చక్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిద్ర లేపడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళు లేవరు. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పు వస్తుంది. అది చక్రికి అర్థమవుతుంది. చక్రి వెనుక ఏదో నీడ స్పీడ్గా వెళ్తున్నట్లు అనిపించి హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెడతాడు. సిద్ధార్థ్కి నిద్ర పట్టక బెడ్పై అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఒకవైపు జ్వాలని చూసిన సంతోషం, మరోవైపు కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా జ్వాల ఇంట్లో వచ్చిన ఆ బ్యాడ్ స్మెల్ రవి డెడ్ బాడీ దొరికినప్పుడు వచ్చిన స్మెల్లా ఉంది. అసలు ఆ రూమ్లో ఏముంది? ఎందుకు జ్వాలకి అంత కోపం వచ్చింది? ఆ రూమ్ ఓపెన్ చేయమంటే ఒకవేళ మా ఇద్దరికి సంబంధించిన వస్తువులు ఉన్నాయేమో అనుకుంటూ, అయినా నాకెందుకు, నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది కదా, తన గురించి నాకెందుకు అనుకుంటూ బెడ్ లైట్ తీసేసి కళ్ళు మూసుకుంటాడు. అనామిక, ఎవరు నువ్వు? నీకు ఈ హత్యలకు ఏంటి సంబంధం? అసలు ఇవి చేసింది అమ్మాయేనా, లేక అమ్మాయి పేరు వాడుకొని ఎవరైనా చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది జ్వాల. సడన్గా సిద్ధార్థ్ తన మాటని పట్టించుకోకపోవడం గుర్తుకు వచ్చి, పాపం సార్కి ఇంకా కోపం పోలేదేమో అని చిన్నగా నవ్వుకుంటుంది. మేడం నిద్రపోండి, ఇంకా మేలుకొని ఉంటే ఆరోగ్యం పాడవుతుంది అని అంటాడు బాబీ. లత పాలు తీసుకొని వచ్చి జ్వాల చేతికిస్తూ, తీసుకోండి మేడం అని అంటుంది. జ్వాల పాలు తీసుకుంటుంది. నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతుంది. బాబీ మాట్లాడుతూ, వాళ్ళ ఆయన దుబాయ్ వెళ్ళాడంట మేడం, పిల్లలు వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నారంట, తను ఒక్కదాన్నే వేరుగా ఎందుకు, మనం ఎలాగో ఇద్దరం ఉన్నాం కదా, ఇక్కడ ఉంటాను అని అడిగింది అని అంటాడు. జ్వాల సరే అని తల ఊపుతుంది. మేడం, పొద్దున చెప్పిన రూమ్ క్లీన్ చేశాం కానీ అక్కడ అని ఏదో అడిగేలోపు జ్వాల ఒక్కసారిగా సీరియస్ అయి, అనవసరమైన విషయాల్లో తలదూర్చకు అని సీరియస్గా అంటుంది. జ్వాల చూసిన చూపుకి లత సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్వాల గ్లాస్ పక్కన పెట్టేసి ఆ రూమ్ ఉన్న వైపు తదేకంగా చూస్తూ అటువైపుకు వెళుతుంది. తనకి కొత్త కదా, ఏదో తెలుసుకోవాలనే ఆత్రంలో అడిగుంటుంది అని అంటాడు. కానీ జ్వాలకి బాబీ మాటలు చెవికి చేరుతున్నా మైండ్కి చేరడం లేదు. ఏం పట్టనట్లుగా రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. జ్వాల డోర్ ఓపెన్ చేయగానే మొదట్లో వచ్చిన దుర్వాసన అంతగా రావడం లేదు. రూమ్ అంతా ఎలక్ట్రికల్ ఎయిర్ ఫ్రెషనర్ నుంచి వచ్చిన పొగ అంతా అలుముకొని ఏం కనిపించడం లేదు. జ్వాల ఒక క్యాండిల్ వెలిగించి ఆ రూమ్లో గోడపై ఉన్న ఫోటో కింద టేబుల్పై పెట్టి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని తదేకంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాబీ, మేడం ఎందుకు ఏడుస్తున్నారని అడగడంతో నేను ఏడవడం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటూ రూమ్ బయటికి వెళ్ళిపోతుంది. చక్రి వెనుక ఏదో స్పీడ్గా వెళ్ళినట్లు అనిపించి హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెడతాడు. మెల్లిగ్గా వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ ఎవరూ కనిపించరు. హమ్మయ్య, ఎవరూ లేరు, నేనే అనవసరంగా భయపడుతున్నాను అనుకుంటూ రిలాక్స్గా ముందుకు తిరుగుతాడు. చక్రి తిరగగానే తన ఫేస్ దగ్గర ఒక క్షణం పాటు కాలిపోతున్న ముఖం ఒకటి ప్రత్యక్షమై మాయమైపోతుంది. చక్రి కళ్ళు పెద్దవిగా చేసుకొని గట్టిగా అరుస్తూ తన రూమ్ వైపు పరిగెడతాడు. రూమ్ డోర్ లాక్ అయి ఉంటుంది. చక్రికి ఏం అర్థం కాదు. నేను వచ్చినప్పుడు రూమ్ డోర్ ఓపెన్గానే ఉంది, ఇప్పుడు ఎలా లాక్ అయింది అనుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే బయట మారిన వాతావరణానికి తోడుగా ఈదురుగాలులు వీస్తున్నాయి. వాళ్ళ ఉన్న ప్రాంతం ఊరికి చివరగా అడవికి కొంచెం దగ్గరగా ఉండడంతో అక్కడ జనసంచారం ఎక్కువగా ఉండదు. వీస్తున్న ఈదురుగాలులు వేగం పుంజుకొని నిశ్శబ్ద వాతావరణాన్ని చీలుస్తూ భయంకరంగా శబ్దాలు చేస్తున్నాయి. చక్రి హార్ట్ రేట్ క్షణక్షణం పెరుగుతూనే ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భయంతో బయటికి వెళ్లేదారి వైపు చూశాడు. ఆకాశంలో మెరుపుల వల్ల వచ్చే కాంతి వెలుగులో అక్కడ ఒక నీడ కనిపించింది.
అంతే. ఇంకా ఏ రూమ్ ఖాళీగా ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలని రూమ్ డోర్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏ ఒక్క రూమ్ డోర్ తెరుచుకోదు. ఆ నీడ మెల్లిగా చక్రి వైపు వస్తుంది. చక్రి భయంతో పరుగులు తీయాలి అన్నా కూడా తన శరీరం సహకరించదు. మెల్లిగా ప్రయత్నం చేసి తన శరీరాన్ని తన అధీనంలోకి తెచ్చుకొని ఆ నీడని తప్పించుకొని బయటకు పరుగులు తీస్తాడు. విల్లా చుట్టూ కాపలా ఉన్న మనుషులను పిలుస్తుంటాడు కానీ ఎవ్వరూ పలకరు. భయంతో రోడ్డు వైపు కాకుండా అడవి వైపు పరుగులు పెడతాడు. కొంచెం సేపటికి అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. అది అడవి. అసలే రాత్రి కావడంతో గుడ్లగూబ అరుపు నిశ్శబ్ద వాతావరణంలో చాలా భయంకరంగా ఉన్నాయి. చక్రి ఒక చెట్టుకి ఆనుకొని హమ్మయ్య తప్పించుకున్నాను అన్నట్లుగా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. అప్పుడే చక్రి పక్క నుంచి చక్రి అంత సులువుగా నా నుంచి తప్పించుకోగలవా అంటూ ఒక తీయని స్వరం వినిపిస్తుంది. భయంతో బిగుసుకొని పోయి ఆ స్వరం వచ్చిన వైపు తిరుగుతాడు. ఎవరు అని వణుకుతున్న స్వరంతో అడుగుతాడు. అంత త్వరగా నన్ను మర్చిపోయావా చక్రి? నన్ను అంటూ చక్రి వైపు తిరుగుతుంది ఆ నీడ. చక్రికి తనని చూస్తుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతుంది. అంత వికృతంగా ఉంది తన ఫేస్. సగం కాలిన ముఖం, సగం ముఖంపై కత్తిగాట్లతో చాలా వికృతంగా ఉంది. ఎవరు నువ్వు? కుమార్ రవిలను చంపింది నువ్వే కదా? నీకేం కావాలి? నన్ను కూడా చంపేస్తావా అని వణుకుతున్న స్వరంతో అడుగుతాడు. నేనెవరో అంటూ గట్టిగా నవ్వుతూ, అంత త్వరగా నన్ను ఎలా మర్చిపోయావురా? నాకు చేసిన ద్రోహం ఎలా మర్చిపోయారు? నన్ను ఇంత వికృతంగా మార్చింది మీరే కదా అని ఎర్రని కళ్ళతో క్రోధంగా చూస్తూ అంటుంది. అంటే అంటే నువ్వు మోహినివా అని అంటాడు. నీడలాంటి ఆకారం ఒక రూపం సంతరించుకుంటుంది. ఇంతటి వరకు వికృతంగా కనిపించిన ఆమె రూపం ఇప్పుడు అత్యంత సుందరంగా కనిపిస్తుంది. మోహిని, నువ్వు నువ్వు చనిపోయావు కదా? అంటే నువ్వు దెయ్యం అని అంటుండగా చనిపోలేదు, చంపేశారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. చక్రికి మోహినిని చూడగానే పైప్రాణాలు పైనే పోతాయి. స్తంభించిపోయి నిలబడి ఉండిపోతాడు. కుమార్ రవిలను చంపింది నేనే, ఇక ముందు మిమ్మల్ని చంపబోయేది నేనే అంటూ చక్రి మెడపట్టుకుంటుంది. సూర్యుని కిరణాలు ముఖంపై పడడంతో రంజిత్ మేల్కుంటాడు. ఎదురుగా పడి ఉన్న బంటిని చూసి ఏం జరిగింది అని నిన్న జరిగింది గుర్తు చేసుకుంటాడు. అవును, ఈ మందు ఒక్క సిప్ తాగగానే మైకం వచ్చి పడిపోయాను. ఇది తెచ్చింది వీడే కదా అని కోపంగా బంటి వైపు చూస్తూ ఒరే లేవరా అంటూ బంటిని కాలితో తంతాడు. బంటి బద్ధకంగా వళ్ళు విరుచుకుంటూ ఆవలిస్తూ ఏమైందిరా అని మెల్లగా అడుగుతాడు. ఏమైందేంట్రా? ఈ మందు తెచ్చింది నువ్వే కదరా అని అంటాడు కోపంగా. నేను తేవడం ఏంట్రా? మీ మనుషుల్లో ఒకడు తెచ్చిచ్చాడు, నువ్వు ఆర్డర్ చేసావని చెప్పాడు అని అంటాడు అయోమయంగా. ఏంటి నా మనిషా? వీడు నిజం చెప్తున్నాడా? వీడి వాలకం చూస్తే అబద్ధం చెబుతున్నట్లు లేదు అనుకుంటూ చక్రి చక్రి అంటూ పిలుస్తాడు. కానీ చక్రి ఎంత పిలిచినా పలకకపోయేసరికి ఇల్లంతా వెతుకుతారు బంటి, రంజిత్. అంతలోనే రంజిత్ బాబు గారు అది అక్కడ అంటూ అరుస్తూ వస్తాడు వాచ్మెన్. రంజిత్ విసుగ్గా ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతాడు. బాబు అక్కడ నిన్న ఇతనితో పాటు వచ్చిన ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా అని అనగానే హా చక్రి ఏమైంది వాడికి అంటూ రంజిత్ అడగ్గా బతికే ఉన్నాడా లేకపోతే పోయాడా అని అంటాడు బంటి. రంజిత్ బంటి వైపు సీరియస్గా చూడగా అంటే అది కుమార్ రవి కూడా కనపడకుండా పోయాక చనిపోయారు కదా, అందుకే అలా అన్నాను అంటాడు. బాబు అక్కడ అబ్బాయి ఒళ్ళంతా దెబ్బలతో రక్తం కారుతూ స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు అని అంటాడు వాచ్మెన్. రంజిత్ బంటీలు అక్కడికి వెళ్తారు. బంటి మాత్రం చక్రి బ్రతికి ఉన్నాడా లేదా అని చెక్ చేసి అమ్మయ్య ఊపిరాడుతుంది అనుకుంటాడు. రంజిత్ వెంటనే కారు తీసుకుని వచ్చి చక్రిని దాంట్లో ఎక్కించి హాస్పిటల్కి చేరుస్తారు. హాస్పిటల్లో చక్రిని డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు. మరో ప్రక్క రంజిత్ తన మనుషులపై అరుస్తూ ఉంటాడు. ఇంటి చుట్టూ కాపలాకి పెట్టుకుంటే పందుల్లా తిని గుర్రు పెట్టి నిద్రపోయారు. ఎవడో కొత్త వ్యక్తి ఇంట్లోకి దర్జాగా నా మనిషి అని చెప్పుకుంటూ మందు తీసుకుని వచ్చి పోస్తే పందుల్లా తాగి తిని కనీసం వాడెలా ఉంటాడో అంటే ఒక్కడు కూడా చెప్పలేకపోతున్నారు అంటూ గట్టిగా అరుస్తాడు. జ్వాల రంజిత్ వాళ్ళని కలవడానికి రెడీ అయి టిఫిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సిద్ధార్థ్ చేరుకుంటాడు. అంత శ్రమపడి మీరు ఇక్కడికి రావాలా, మేమే మీ స్టేషన్కి వచ్చి కలిసేవాళ్ళం కదా అని అంటుంది జ్వాల. సిద్ధార్థ్ ఏం మాట్లాడడు. రండి సార్ కూర్చోండి, మీరు కూడా టిఫిన్ చేయండి అంటూ బాబీ సిద్ధార్థ్ని పిలుస్తాడు. సిద్ధార్థ్ వద్దు అని సైలెంట్గా కూర్చుంటాడు. లతా బాబీలు వంటింటి సరుకుల కోసం బయటికి వెళ్తారు. జ్వాలకి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటికి సిద్ధార్థ్కి బోరుగా అనిపించింది. తన మొబైల్లో గేమ్ ఆడుకుంటుండగా ఎవరో తలుపు తీసిన చప్పుడు వినిపిస్తుంది.
చుట్టూ చూస్తాడు కానీ ఎవరూ కనిపించరు. కానీ ఎదురుగా తెరిచి ఉన్న రూమ్ డోర్ కనబడుతుంది. సిద్ధార్థ్ చుట్టూ చూస్తూ ఎవరూ లేరు అనుకుంటూ లేచి ఆ రూమ్ వైపు వెళ్తాడు. జ్వాల ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చి చూసేసరికి సిద్ధార్థ్ కనపడడు. సిద్ధార్థ్ ఎక్కడున్నావ్ అంటూ పిలుస్తుంది. జ్వాల మాటలు విన్న సిద్ధార్థ్ జ్వాల ఇలా రా అంటూ రూమ్లో నుంచి పిలుస్తాడు. జ్వాల సిద్ధార్థ్ మాటలు వినిపించిన వైపు చూస్తూ వీడెందుకు ఆ రూమ్లోకి వెళ్ళాడు అనుకుంటూ స్పీడ్గా రూమ్ వైపు అడుగులు వేస్తుంది. జ్వాల రూమ్ లోపలికి వెళ్ళి చూసేసరికి సిద్ధార్థ్ ఒక ఫోటోని పట్టుకుని చూస్తూ ఉంటాడు. 45-50 మధ్య వయసు గల ఒక లేడీ ఫోటో. జ్వాల కోపంగా నీకు బుద్ధుందా? ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ రూమ్ లోపలికి వెళ్ళిపోతారా అంటూ సిద్ధు చేతిలో ఉన్న ఫోటోని లాక్కుంటుంది. సారీ కానీ ఈవిడెవరు? నువ్వు నాకు పరిచయమైనప్పుడు నీకు ఎవరూ లేరు అని చెప్పావు కదా అని అడుగుతాడు సిద్ధు. అవును, ఇప్పటికీ నాకు ఎవరూ లేరు. నేను ఎప్పటికీ ఒక అనాథనే. సంతోషమేనా అంటూ కోపంగా ముందు ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళు అంటుంది. అది కాదు జ్వాల అని సిద్ధు ఏదో చెప్పేలేపు బయట నుంచి కారు హారన్ సౌండ్ వినిపిస్తుంది. రాకేష్ ఎన్నిసార్లు చెప్పాలి హారన్ కొట్టడం ఆపమని అంటాడు చరణ్. ఆపనురా, ఏం చేస్తావ్ అంటాడు రాకేష్. నువ్విలా ఎందుకు వింటావురా అంటూ నీ పని చెప్తా అంటూ చరణ్ రాకేష్ని కొట్టడానికి దగ్గరికి వస్తాడు. రాకేష్ వెంటనే హాయ్ జ్వాల అని చేయి ఊపుతాడు. చరణ్ కూడా నిజంగానే జ్వాల వచ్చిందనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జ్వాల ఉండదు. మళ్ళీ మోసం చేశాడు అనుకుని రాకేష్ వైపు చూసేసరికి అక్కడ రాకేష్ కూడా ఉండడు. ఎందుకు అంతలా హారం కొట్టడం? కారు సౌండ్కే తెలుస్తుంది మీరు వచ్చారు అని అనుకుంటూ వస్తుంది జ్వాల. నేను అదే చెప్పాను జ్వాల, కానీ చరణ్ వింటేగా అని అంటాడు రాకేష్. ఏంటి చరణ్ చిన్నపిల్లాళ్ళ ఇలా అంటుంది జ్వాల. పాపం చరణ్ ఇప్పుడు నేనేం చెప్పినా జ్వాల నమ్మదు అనుకుంటూ సారీ జ్వాల అని రాకేష్ వైపు చూస్తూ రూమ్కి వస్తావు కదా అప్పుడు నీ సంగతి చెప్తా అని సైగ చేస్తాడు. సిద్ధు లోపల నుంచి హడావిడిగా వస్తూ జ్వాల చక్రీని ఎవరో రాత్రి కొట్టిపడేశారంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట, రంజిత్ వాళ్ళు ఇప్పుడే కాల్ వచ్చింది అని అంటాడు. వెంటనే అందరూ హాస్పిటల్కి వెళ్తారు. రంజిత్ గట్టిగా అరుస్తూ మాట్లాడడంతో నర్సు వచ్చి సార్ ఇది హాస్పిటల్, ఇక్కడ అరిస్తే పేషెంట్లు డిస్టర్బ్ అవుతారు, ప్లీజ్ గొడవ చేయకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. రంజిత్ చైర్లో కూర్చుంటూ ఇంతమంది మనుషులను కాపలాగా పెట్టినా కూడా అంత ధైర్యంగా ఇంట్లోకి ఎవరు వచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి ఒక మనిషి వచ్చి అన్నా చక్రి గారిని కలవడానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఇంకా సిబిఐ వాళ్ళు వచ్చారు అంటాడు. రంజిత్ వాళ్ళని లోపలికి పంపమని చెప్తాడు. లోపలికి వచ్చిన సిద్ధార్థ్ రంజిత్కి తనని తాను పరిచయం చేసుకుని జ్వాల వైపు చూపించి ఈ కేసుని డీల్ చేస్తున్న సిబిఐ ఆఫీసర్ మిస్ జ్వాల అని అంటాడు. జ్వాల రంజిత్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. జ్వాలని చూసిన రంజిత్ సిబిఐ ఆఫీసర్ అంటే ఏ 40+ ఉంటాయో అనుకున్నాను కానీ ఇంత యంగుగా ఉంటుంది అనుకోలేదు అని మనసులో అనుకుంటూ జ్వాల చేయిని అందుకొని అలా పట్టుకునే ఉంటాడు. అది గమనించిన సిద్ధార్థ్కి ఒళ్ళు మండిపోతుంది. వాడికి బుద్ధి గడ్డి తింటే దీనికేమైంది, చేయి విడిపించుకోవచ్చుగా అనుకుంటాడు. మీరు నా చేయి వదిలితే నేను నా పని చేసుకుంటా అని అంటుంది. రంజిత్ అప్పుడు గమనిస్తాడు తను ఇంకా జ్వాల చేయి వదలలేదు అన్న విషయం. వెంటనే తన చేయి విడిచి సారీ అంటాడు. జ్వాల నవ్వి చక్రీని కలవవచ్చా అని అడుగుతుంది. రంజిత్ పరధ్యానంగా సరే అన్నట్లుగా తల ఊపుతాడు. మా వాళ్ళు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ప్లీజ్ వాళ్ళకి సహకరించండి అని చెప్పి సిద్ధు జ్వాల చక్రీని కలవడానికి లోపలికి వెళ్తారు. డాక్టర్ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాడు సిద్ధు. డాక్టర్ బాగానే ఉంది కానీ దేనినో చూసి షాక్ తిన్నాడు. సిద్ధు ఏమైనా ప్రశ్నలు అడిగితే ఎలా రెస్పాన్స్ అవుతున్నాడు డాక్టర్? బాగానే ఆన్సర్ చేస్తున్నాడు కానీ తనకే స్పృహ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మోహిని అనే పేరునే పలుకుతున్నాడు. అంటే ఇంకా రంజిత్కి చక్రి స్పృహలోకి వచ్చిన విషయం తెలియదు. మోహినీనా? ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? అనామిక కదా అనాల్సింది. చూద్దాం ఇంకా ఎంతమంది అనామికలు ఉన్నారో ఏంటో అని అనుకుంటుంది జ్వాల. మీరు పర్మిషన్ ఇస్తే మేము చక్రీని కొన్ని ప్రశ్నలు అడగాలి అని రిక్వెస్ట్గా అడుగుతాడు సిద్ధు. డాక్టర్ సరే అని బయటికి వెళ్ళబోతే జ్వాల ఆపి మీరిక్కడే ఉండొచ్చు అని అంటుంది. చక్రి జ్వాల పిలుపు వినగానే మోహిని వచ్చేసింది, కాపాడండి నన్ను చంపేస్తుంది, మోహిని వచ్చేసింది అంటాడు. జ్వాల డాక్టర్ వైపు చూడగానే డాక్టర్ వచ్చి చక్రిని కూల్చేస్తూ చూడు చక్రి ఇక్కడ మోహిని లేదు, వాళ్ళని ఒక్కసారి చూడు అని అంటాడు. చక్రి రిలాక్స్ అవుతూ వాళ్ళని చూసి ఈమె ఎవరు అని అడుగుతాడు. చక్రికి ఎదురుగా ఉన్న జ్వాల మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే సిద్ధు ఒక పక్కకి వెళ్ళి వీడియో తీస్తూ ఉంటాడు. చక్రి అడిగిన ప్రశ్నలకి డాక్టర్ సమాధానంగా ఈమె మోహినిని పట్టుకోవడానికి వచ్చింది,
అందుకు వాళ్ళు నిన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తే మోహినిని పట్టుకోవడంలో వాళ్ళకి సులభం అవుతుంది అని అంటాడు. చక్రి మోహినిని ఎవరూ పట్టుకోలేరు. జ్వాల ఎందుకని అడిగితే చక్రి ఎందుకంటే తను మనిషి కాదు కాబట్టి. జ్వాల మనిషి కాదు అంటే మరెవరు ఆ మోహిని? ఎందుకు మీ వెంట పడుతుంది? కుమార్ రవిలను చంపింది అనామిక కాదా? తనకి ఈ మోహినికి ఏమైనా సంబంధం ఉందా? చక్రి వాళ్ళిద్దరిని చంపింది అనామిక కాదు. మోహిని మాపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనకి మేము చేసిన దానికి బదులుగా పగ తీర్చుకుంటుంది. జ్వాల అంటే మోహిని బ్రతికే ఉందా? మీపై పగతో హత్యలు చేస్తుందా? చక్రి లేదు, తను చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. జ్వాల చనిపోయిన మనిషి ఎలా తిరిగి వస్తుంది? చక్రి భయంతో, బాధతో, పశ్చాత్తాపం నిండిన కళ్ళతో వస్తుంది. మనిషిగా కాదు, పగతో నిండిన పిశాచిలా. జ్వాల ప్లీజ్ చక్రి, మీరు నాకు కొంచెం అర్థమయ్యేలాగా వివరంగా చెప్తారా? చక్రి చెప్తాను అంటూ శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. గతం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఫైనల్ ఇయర్. బంటి కాలేజీ విడిచి వెళ్ళడానికి ముందు. ఒరే అక్కడ చూడు, ఒక సోడా బుడ్డి వస్తున్నాడు అని అంటాడు కుమార్. వాడిని ఇలా పిలవరా అని రంజిత్ అనడంతో రవి ఆ అబ్బాయిని పిలుస్తాడు. రంజిత్ ఏంటి కాలేజీకి ఫస్ట్ డేనా? అబ్బాయి అవును సార్. రవి అయితే సీనియర్స్ని చూసి కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? బలుపా ఆ అబ్బాయి అయ్యో లేదు సార్, ఈ కాలేజీలో ర్యాగింగ్ లాంటివి ఉండవు అని చెప్పారు. చక్రి ఏంటి అంటే ఇప్పుడు మేము నిన్ను ర్యాగింగ్ చేస్తున్నామా? అయితే వెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తావా? ఎంత ధైర్యం ఉంటే మాపైనే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తాను అంటావురా నిన్ను అంటూ రక్తం వచ్చేలా కొడతాడు రంజిత్. ఆ అబ్బాయి సార్ సార్ అంటూ రంజిత్ కాళ్ళు పట్టుకున్నా వదలడు, కొడుతూనే ఉంటాడు. అప్పుడే ఎవరిదో చేయి వచ్చి రంజిత్ చెంపను గట్టిగా తాకుతుంది. తనని కొట్టింది ఎవరు అని సీరియస్గా పక్కకి తిరిగేసరికి పెద్ద కళ్ళతో కోపంగా తననే చూస్తుంది ఒక అమ్మాయి. రంజిత్ అమ్మాయిని చూసి ఒక్క క్షణం అలా ఉండిపోతాడు. ఏంట్రా అని పొగరు? అమాయకుడిని చేసి మీ ఇష్టం వచ్చినట్లు ఆ అబ్బాయిని కొడుతున్నారు అని అంటుంది ఆ అమ్మాయి. హే నువ్వెవతివే, వాడిని కొడితే నీకెందుకు అని అంటాడు రంజిత్ సీరియస్గా ఫేస్ పెట్టి. ఆ అమ్మాయి మర్యాదగా అబ్బాయిని వదిలిపెట్టు. రంజిత్ విడిచిపెట్టకపోతే ఏం చేస్తావే? ఆ అమ్మాయి ఇప్పటి వరకు మీరు చేసిందంతా వీడియో తీశాను, దాన్ని ప్రిన్సిపాలు పోలీసులతో పాటు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని అంటుంది. రంజిత్ ఏంటే బెదిరిస్తున్నావు అని అనగానే వెనక నుంచి ఒరేయ్ తగ్గరా, అసలే మన పేరెంట్స్ రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయితే వాళ్ళు పొలిటికల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటాడు రవి. రవి మాటలకు రంజిత్ కొంచెం వెనక్కి తగ్గి ఆ అబ్బాయిని వదిలిపెట్టి వీడిని ఇప్పుడు వదిలిపెడుతున్నా, కానీ నువ్వు కొట్టిన చెంపదెబ్బకి అని తన చెంపను రుద్దుకుంటూ ఆ అమ్మాయి వైపు చేయి చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా వాళ్ళకి దూరంగా ఉండి గమనిస్తున్న బంటి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి గుడ్ సిస్టర్, చాలా బాగా బుద్ధి చెప్పావు నా క్లాస్మేట్స్కి. వాళ్ళు మీ క్లాస్మేట్సా అని బంటిని అడుగుతుంది. ఒక్క క్లాస్మేట్స్ ఏంటి, వాళ్ళు నా బెంచ్మేట్స్, హాస్టల్ రూమ్మేట్స్, ఇంకా నా ఫ్రెండ్స్ అని అంటాడు. నువ్వు కూడా వాళ్ళలాంటి వాడివే, పో ఇక్కడి నుంచి అంటుంది ఆ అమ్మాయి. నేనెలా వాళ్ళలో ఒకడినవుతాను, వాళ్ళంతా హై క్లాస్ ఫ్యామిలీస్, మరి నేను మిడిల్ క్లాస్ అని అంటాడు. బంటి వాళ్ళతో సరదాగా మాట్లాడేసరికి దెబ్బలు తిన్న ఆ అబ్బాయికి కొంచెం భయం పోయి హాయ్ అండి, నా పేరు దిలీప్ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు ఆ అబ్బాయి. నేను బంటి అని చేయిస్తాడు బంటి. దిలీప్ అండ్ బంటి. ఆ అమ్మాయిని చూడగానే మూతి చూపు పక్కకి తిప్పుతూ మోహిని అని అంటుంది. బంటి కాసేపు వాళ్లతో మాట్లాడాక దిలీప్ బంటిని సార్ మీరు మాలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నారు కదా, మరి వాళ్లతో మీకు స్నేహం ఎలా కుదిరింది? చెప్పాడు కదా, అదే చెప్పారు కదా, వాళ్ళంతా రూమ్మేట్స్ అని అంటుంది మోహిని. పర్వాలేదులే, మరీ అంత రెస్పెక్ట్ వద్దులే అని అంటాడు బంటి. వాళ్ళ ముగ్గురు నాకంత క్లోజ్ కాదు, చక్రి ఒక్కడే కొంచెం నాతో బాగా ప్రవర్తిస్తాడు. చక్రికి తెలియని విషయం ఏంటంటే తనలోని ఒక మంచి వ్యక్తి దాగి ఉన్నాడు అని, కానీ తన ముగ్గురు స్నేహితుల వల్ల తాను కూడా చెడిపోతున్నాడు అని అంటాడు. మోహినికి వాళ్ళ గురించి వినడానికి చిరాగ్గా అనిపించి క్లాస్కి టైం అవుతుంది వెడదామా అంటుంది. హో అవును సరే, ఈరోజు కాలేజీలో మీకు ఫస్ట్ డే కదా, ఆల్ ద బెస్ట్ అని చెప్పి బంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల్లోనే దిలీప్ మోహిని మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళకి ఏ హెల్ప్ కావాలి అన్నా బంటి చేసేవాడు. ముఖ్యంగా రంజిత్ మోహిని జోలికి రాకుండా బంటి చక్రి చేత చెప్పించి ఒప్పిస్తాడు. కొన్ని రోజులకి బంటి వాళ్ళ ఫాదర్కి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల తను వాళ్ళ ఊరు వెళ్ళవలసి వస్తుంది.
ముందు కొన్ని రోజులే అనుకున్నా కానీ తిరిగి రావడానికి కుదరలేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎవరే నువ్వు మోహిని సెకండ్ పార్ట్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.